తిరుమల అన్నప్రసాదం పంపిణీపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తోంది. వెంకటరమణ లైన్ లో నిలబడి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒకసారి ఇప్పుడు ఆ వీడియో క్లిప్ చూద్దాం. చూడాలని ఉందే అడుక్కోలేదు. ఫస్ట్ టైం అడుక్కున్నా కానీ బాగుంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అలాంటి ప్రసాదం అడుకుంటుండు మా తమ్ముడు. ఇదిగో అడుకుంటుడు ప్రసాదం. కొంచెమన్నా బుద్ధి ఉండాలి, కామన్ సెన్స్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇంకా 436 కుబేరులో బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చినాయా? శివజ్యోతిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక భవిష్యత్తులో శ్రీవారి దర్శనం చేసుకోకుండా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందరికి నమస్తే. నమస్కారం. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ప్రసాదం పడుకుంటుండే ఫ్రెండ్స్. చదువుకోలేవా? తెలివి లేదా నీకు? బెట్టింగ్ అప్ లాభం సంపాదించుకోవడం ఒకటి తెలుసు. కొంచెమైనా బుద్ధి ఉండాలి. చిచ్చి నాకు కూడా అనిపించింది, అయ్యో అట్లా మాట్లాడుండకూడదు. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను. ప్రతి వాళ్ళు తప్పులు చేయడం